ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం. ముందుగా చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ, సర్వశక్తివంతుడ, సర్వాధికారి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినడానికి ఆశ కలిగి ఉంటుండగా శక్తి కలిగినటువంటి నీ మాట, ప్రభావం కలిగినటువంటి నీ మాట ద్వారా మాతో మాట్లాడమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథము 147వ కీర్తన 3వ చరణము. కీర్తన గ్రంథము 147వ కీర్తన 3వ చరణము. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఆయన బాగు చేసేటువంటి దేవుడు, ఆయన సరిచేసేటువంటి దేవుడు, ఆయన చక్కబెట్టేటువంటి దేవుడు ఎవరిని అని మనం ఆలోచించినట్లయితే గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. మనము నమ్ముకున్నటువంటి దేవుడు, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనము ఎవరి మాట అయితే వింటున్నామో ఆయన చేయగలిగినటువంటి పనులు ఏంటి అంటే బాగు చేయువాడు. ఆయన బాగు చేసేటువంటి దేవుడు. ఎవరిని? గుండె చెదరిన వారిని. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయంలో ఉన్నటువంటి ఆందోళన, నీ మనస్సుకు కలిగినటువంటి గాయములు ఎవరు మాన్పుతారు అని చూస్తా ఉన్నవేమో, ఎవరు బాగు చేస్తారు అని ఎదురు చూస్తున్నవేమో. ఈ లోకంలో శరీరానుసారంగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు శరీరానికి తగిలినటువంటి గాయములు, శరీరంలో చెదిరిపోయినటువంటి అవయవాలను చేర్చటానికి ఈ లోకంలో మనకి వైద్యులు అవసరము. కానీ వైద్యులు చేయలేనటువంటిది, ఇంకెవరు చేయలేనటువంటి ఒక కార్యాన్ని దేవుడు చేస్తానంటున్నాడు. అది ఏంటో తెలుసా? గుండె చెదరిన వారిని. ఈరోజు నీ మనస్సులో ఉన్నటువంటి కలత, ఈరోజు నీ మనస్సులో ఉన్నటువంటి ఆందోళన, ఈరోజు నీ మనస్సులో ఉన్నటువంటి ఆ వేదన ఎవరు చూస్తారు నన్ను, ఎవరు బాగు చేస్తారు ఈ స్థితిలో, ఎవరు నన్ను ఓదారుస్తారు అని ఎదురు చూస్తున్నావు చూడు. ఆయన అంటున్నాడు, ఆయన బాగు చేయువాడు. ఎలాంటి స్థితిలో నువ్వు గుండె చెదిరిపోయి ఉన్నావు, ఎలాంటి స్థితిలో నీ మనసులో అనేకమైనటువంటి వేదనలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ ఆందోళన నుంచి, ఆ చెదిరిపోయినటువంటి నీ గుండెను, చెదిరిపోయినటువంటి నీ ఆలోచనలను, చెదిరిపోయినటువంటి నీ మనశ్శాంతిని ఆయన బాగు చేస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన గాయములు కడతానంటున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యమును బట్టి విశ్వాసము తెచ్చుకుని, ఈ వాక్యమును బట్టి నిరీక్షణ తెచ్చుకుని, నిన్ను నన్ను బాగు చేయటానికి ఆయన ఉన్నాడు. నిన్ను నన్ను బాగు చేయటానికి ఆయన ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే, నేను నిన్ను బాగు చేస్తానంటున్నాడు. నీవు ఈ మాటలు ఎలాంటి పరిస్థితుల్లో వింటున్నావో నాకు తెలీదు. ఈ మాటలు ఏ స్థితిలో ఉండి వింటున్నావో నాకు తెలీదు. కానీ ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను బాగు చేస్తాను. ఏ పరిస్థితి బాలేదని ఆలోచన చేస్తూ ఉన్నావు, ఏ పరిస్థితులు బాలేదని నీ గుండె చెదిరిపోయింది, నీ మనస్సులో ఒక తుఫాను. ఏంటి ఈ పరిస్థితి? నీ హృదయంలో ఒక భయంకరమైనటువంటి ఆలోచన ఏంటి? నా పరిస్థితి. ఎప్పుడు చూసినా అవే మాటలు నీ నీ హృదయంలో, నీ మనస్సులో ప్రతిధ్వనిస్తూ ఉంటుంటే, నీ హృదయాన్ని చెదరగొడతా ఉంటుంటే, నీ ఆలోచనలు చెదరగొడతా ఉంటుంటే, దేవుడు అంటున్నాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. నీవు వింటున్నటువంటి మాట, నేను వింటున్నటువంటి మాట ఎవరిదో తెలుసా? బాగు చేసేటువంటి దేవునిది. దేవునామానికి మహిమ కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ స్థితిలో ఉండే ఈ మాటలు వింటున్నావో దేవునికి తెలుసు. కాబట్టి ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు మన కొరకు ఆయన ఈ సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. ఆత్మ ఈ యొక్క హృదయానికి తగిలినటువంటి ఆ గాయపు మాటలు, హృదయంలో ఉన్నటువంటి ఆ గాయములు ఎవరు చూడలేకపోతున్నారు, ఎవరు వైద్యం చేయలేకపోతున్నారు. నీ మనస్సులో ఉన్నటువంటి గాయములకి ఎవరు వైద్యం చేయలేకపోతున్నారు. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన బాగు చేయువాడు. హృదయాంతరంగములో ఉన్నటువంటి నీ వేదన, హృదయములో ఉన్నటువంటి నీ బాధ ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన బాగు చేస్తానంటున్నాడు. అయితే ఈ మాటకు మనము లోబడదాం.
ఈ మాట యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే ఆయనే మనకి సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కృపగల దేవానికి వందనాలు. నువ్వు బాగు చేస్తానని మాతో మాట్లాడు. అవును, చెడిపోయినటువంటి మా పరిస్థితులు, చెదిరిపోయినటువంటి మా గుండె, మా హృదయానికి తగినటువంటి గాయములను నువ్వు బాగు చేస్తానన్న. అవును ప్రభా, ఈ మాటలు విన్న మా అందరి జీవితాలను బాగు చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.